యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామివారి క్షేత్రంలో విమాన గోపుర ఆవిష్కరణ కార్యక్రమాలు మొదలయ్యాయి. క్రతువు మొదలైంది. ఈ రోజు నుంచి కూడా 5 రోజుల పాటు పంచకుండాత్మక యాగాన్ని నిర్వహించి 23వ తారీఖున మహాకుంభ సంప్రోక్షణతో యాదాద్రి దివ్య విమాన గోపురాన్ని ఆవిష్కరిస్తామని కూడా ఆలయాధికారులు తెలిపారు. 68 కిలోలతో దివ్య విమాన గోపురానికి బంగారు తాపడం చేశారు. స్వర్ణమయమైంది యాదాద్రి ఆలయం అంతా కూడా. ఈ రోజు నుంచి 5 రోజుల పాటు యాగాన్ని నిర్వహించి 23వ తారీఖున మహాకుంభ సంప్రోక్షణ నదీ జలాలతో మహాకుంభాభిషేకం నిర్వహించి దివ్య విమాన గోపురాన్ని ఆవిష్కరించి స్వామివారికి అంకితం చేస్తామని కూడా ఆలయ అర్చకులు తెలిపారు. ఇక మరొక వార్త విషయానికి వస్తే యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి మున్సిపాలిటీలో ఆకస్మిక పర్యటన చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హేమంతరావు. అన్ని వార్డులు కూడా పరిశీలించారు. అన్ని వార్డులను కూడా పరిశీలించారు. ఏదైతే తాగునీటి సమస్య, శానిటరీకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయో అప్పటికప్పుడు కూడా అధికారులకు ఆదేశించారు. ఎండాకాలం వస్తున్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో వార్డుల్లో తాగునీటి సమస్య లేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని కూడా హేమంతరావు ఈ సందర్భంగా అధికారులకు ఆదేశించారు. సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సాగునీటి కోసం రోడ్డెక్కినటువంటి ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. తుంగతుర్తి నియోజకవర్గంలోని నూతనకల్ మండల కేంద్రంలో సూర్యాపేట టు దంతాలపల్లి హైవే పైన రైతులు రాస్తారోకో చేశారు. తమ పంట పొలాలు ఎండిపోతూ ఉన్నాయి. పంటలన్నీ కూడా తమ కళ్ళ ముందే నాశనం అయిపోతూ ఉన్నాయి. చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్ళు అందించకుండా వారాబందీ పద్ధతిలో ప్రభుత్వం తమను ఇబ్బంది పెడుతూ ఉంది. ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు కింద ఇప్పటికైనా సరే వారాబందీ పద్ధతిని మానుకొని నిరంతరాయంగా సాగునీటి అందిస్తే తమ పంట పొలాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. తమ పంట పొలాలు కాపాడుకుంటామని కూడా రైతులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఎవరైనా విజ్ఞప్తులు చేసినా, ఎవరైనా ధర్నాలు చేసినా కూడా ప్రభుత్వంలో మాత్రం చలనం లేదు. ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టంతో కూడా ఎడర్గా మారుతూ ఉంది. ₹1,000 పెట్టుబడులు పెట్టి పండించినటువంటి పంట పొలాలను కూడా తమ కళ్ళ ముందే ఎండిపోతున్నాయంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.